వాళ్ళు ప్రజలు ఇప్పటికే తీవ్రంగా అసహించుకున్నారు అంటే వాళ్ళు చేసిన రౌడీయిజం, దాడులు, గోండాగిరి ఇవన్నీ ప్రజలు అసహించుకోబట్టే కదా ఈరోజు మనకి అండగా నిలబడింది, మన మంచితనానికే కదా. వాళ్ళు ఏదో రౌడీయిజం చర్యలు తీసుకుంటాం, అది నేనుంటాను ఖచ్చితంగా. ఆ మాట మీకు ధైర్యం చెప్పి, వాస్తవానికి ఎలక్షన్ అయిపోయిందని నేను ఎక్కడికి వెళ్లకుండా మీకు మర్నాడే వచ్చి మీకు ధైర్యం చెప్పి, మీ మనసులో బాధ ఉంటుంది, ఆ బాధ తుడిచి వెళ్ళటానికి నేను వచ్చా. రాజుకి నేను ఉంటా అండగా. ఏమ్మా, చట్టపరంగా పోలీస్ పరంగా ఏ విధంగా న్యాయం చేయాలో అన్ని మనం చేస్తాం. ఈరోజు మనం రేపు 5 ఏళ్ళు కూడా మన ప్రాంతానికి అభివృద్ధికి, మన ఇక్కడ నిరుద్యోగులు కానీ పాపం యువకులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ లోన్లు రావాలి, ఇళ్ల లోన్లు రావాలి, ఇళ్ల స్థలాలు రావాలి, చాలా మందికి పెన్షన్ రావాలి. అవన్నీ మళ్ళీ మన రాజు ద్వారానే అవన్నీ చేయించుకుంటాం. ఇంకా నిందితులందరి మీద అవసరమైతే కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి, మన ఎవరెవరైతే తెలుగుదేశం నాయకులు మన వైసీపీ నాయకుల మీద, అభిమానుల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసి రక్తం వచ్చేటట్టు కొట్టి, ఎందుకంటే అమ్మా వాళ్ళకి ఉదయం మొదటి గంటలోనే ఓడిపోతున్నామని తెలిసిపోయింది. తెలిసిపోయి ఎలా అయినా ప్రజలను పోలింగ్ బూతుల దగ్గరికి రాకుండా చేసి మన ఓట్లు మనకు వేయకుండా చేయడానికి రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు గారు కుట్ర పన్నారు. రాష్ట్రం అంతా ఎంత దారుణానికి దిగజారాడంటే చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే హత్యలు చేయించైనా పోలింగ్ ఆపాలి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోతాడు అన్న భయంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనుషులను చంపించేశారు, అలాగే దాడులు చేయించారు పోలింగ్. అందులో భాగమే ఇది ఏమో. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మీకు రాజుకి నేనున్నాను. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పేదవాళ్ళకి పెట్టే ప్రతి పథకము అందరికన్నా కూడా మన శనివారపేటకి నేను ఎక్కువ